గుడ్ ఈవినింగ్ 9th క్లాస్ స్టూడెంట్స్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే సప్లిమెంటరీ రీడింగ్స్ లో ఉన్న మూమెంట్స్ నుంచి ఈశ్వరన్ ది స్టోరీ టెల్లర్ అనే లెసన్ ని మనం చెప్పుకోబోతున్నాం అమ్మా. సో ఈశ్వరన్ ది స్టోరీ టెల్లర్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఆసక్తికరమైన కథ అనమాట. సో రిటన్ బై ఆర్కే లక్ష్మణ్ గారు. సో దిస్ స్టోరీ ఈస్ టేకెన్ ఫ్రమ్ ది షార్ట్ స్టోరీ కలెక్షన్, అంటే కలెక్షన్ తో వసూలు చేయడం. సో దేంట్లో నుంచి తీసుకున్నారంటే స్టోరీని సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే ఒక షార్ట్ స్టోరీ నుంచి తీసుకున్నారు. సో ఈ యొక్క ఈశ్వరన్ ది స్టోరీ టెల్లర్ అనే ఒక దాన్ని ఎందుకు తీసుకున్నారు? సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే ఒక షార్ట్ స్టోరీ నుంచి ఒక స్టోరీని తీసుకున్నారు. షార్ట్ స్టోరీ అంటే ఏంటి? ఏ పీస్ ఆఫ్ రైటింగ్ రేంజింగ్ ఫ్రమ్ 1000 to 10,000 వర్డ్స్ ఉంటాయి అంతే, అది షార్ట్ స్టోరీ. సో విచ్ స్పీక్స్ అబౌట్ యూనిక్ ఫెసెట్స్ ఆఫ్ సర్వెంట్స్. సో ముఖ భాగాలు అంటారు కదా, సర్వెంట్స్ అంటే ఎవరు? సేవకుల్ని సర్వెంట్స్ అంటారు. సో యూనిక్ అంటే ఏకైక, ఫెసెట్స్ అంటే ది ఫ్రంట్ ఆఫ్ బిల్డింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. ఎనీ ఫేస్ ఆఫ్ బిల్డింగ్ గివెన్. రకరకాల సర్వెంట్స్ రకరకాల హౌస్ హోల్డ్స్ లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ కోసమే ఒక లెసన్ మెయిన్ గా ఉంటది. యాక్చువల్ గా ఈ లెసన్ మెయిన్ స్టోరీ ఏంటంటే ఈశ్వరన్ ఇద్దరు టూ క్యారెక్టర్స్ ఉంటాయండి. సో ఈశ్వరన్ అండ్ మహేంద్ర. సో ఈశ్వరన్ వచ్చి వంటవాడు, మహేంద్ర వచ్చి ఒక అఫీషియల్ ఒక సూపర్వైజర్ గా పనిచేస్తారు కన్స్ట్రక్షన్ కంపెనీలో, అదనమాట. సో ఒక రోజు ఈశ్వరన్కి ఏంటంటే స్టోరీ చెప్పడం బాగా, వంట చేయడం బాగా వచ్చు. ఒక రోజు ఒక దెయ్యం కథ చెప్పి మహేంద్రని భయపెడతాడు. సో మహేంద్ర దానికి భయపడిపోతూ ఉంటాడు. సో దాని మీద రివోల్వ్ అవుతుంటుంది. స్టోరీలోకి వెళ్ళి మీకు బాగా అర్థమవుతుంది. సో ఈ యంగ్ మ్యాన్ నేమ్ మహేంద్ర. ఈ లెసన్ ఒక యంగ్ మ్యాన్ మహేంద్ర ఉంటాడు. వాడు జూనియర్ సూపర్వైజర్ ఒక ఫిర్మ్, ఒక సంస్థలో జూనియర్ సూపర్వైజర్ అనమాట. సూపర్వైజర్ అంటే పర్యవేక్షకుడు. సో కన్స్ట్రక్షన్ కంపెనీలో అతను ఒక జూనియర్ సూపర్వైజర్ అంటే ఎవరు? మహేంద్ర. హీస్ జాబ్ వాస్ టు కీప్ ఎన్ ఐ ఆన్ ది యాక్టివిటీస్ అట్ ది కన్స్ట్రక్షన్ సైట్. ఇతని ఉద్యోగం ఏంటంటే, ఇతను ఏం చేయాలంటే అస్తమాను కళ్ళేసి ఉండాలి కార్యక్రమాల మీద, యాక్టివిటీస్. ఇతను ఒక బ్యాచులర్ అనమాట, పెళ్లి కాని వాడు. హీస్ నీడ్స్, ఇతని అవసరాలు చాలా సింపుల్ గా ఉంటాయి. బ్యాచులర్ కాబట్టి ఎటువంటి అవసరాలు చాలా సింపుల్, చాలా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి. సో హీ వాజ్ ఏబుల్ టు అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ కండిషన్స్. అందుకే ఇతను ప్రతి పరిస్థితులు కూడా ఇతని వరకు ఏంటని చెప్పాను, అక్కడ స్థలంలో జరిగే పనులను శ్రద్ధగా పరీక్షించాలి, కన్స్ట్రక్షన్ జరిగే పనులు. అందుకు సూపర్వైజర్ కాబట్టి సూపర్వైజర్ అంటే పరిశీలకుడు. అంటే హీ వాజ్ ఏబుల్ టు అడ్జస్ట్. అందువల్ల అన్ని రకాల పరిస్థితులు ఇతను అడ్జస్ట్ అయిపోతుంటాడు. ప్రతి ఎటువంటి పరిస్థితులు అడ్జస్ట్ అయిపోతూ ఉంటాడు. సో యాడ్ కుక్, ఇతనికి ఒక వంటవాడు ఉంటాడు. అతని పేరే ఈశ్వరన్. ఇతనే స్టోరీ టెల్లర్, ఇతనే చెప్తాడు స్టోరీ. సో ఈశ్వరన్ వంటవాడు ఉంటాడు. ఈశ్వరన్ వాజ్ మోస్ట్ వాల్యుబుల్ టీమ్. ఈశ్వరన్ అతనికి చాలా వాల్యుబుల్. ఎంత వాల్యుబుల్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇతను సూపర్వైజర్ అంటే ఎక్కడ పోస్టింగ్ చేస్తే అక్కడ ఈశ్వరన్ తీసుకెళ్లిపోతాడు. గుడిసెలో ఉండమంటే గుడిసెలో ఉంటాడు, టెంట్ కట్టుకొని టెంట్ లో ఉండమన్నా అతనితో పాటు ఎప్పుడు ఉండి చక్కగా అతను బట్టలు ఉతికి వంట చేసి పెడతాడు ఈశ్వరన్ మహేంద్రకి. అందుకే ఈశ్వరన్ వాజ్ మోస్ట్ వాల్యుబుల్ టీమ్. అతను చాలా ముఖ్యమైన వ్యక్తి, అంటే ఎక్స్పెన్సివ్ వాల్యుబుల్ అంటారు కదా. సో ఈశ్వరన్ వాజ్ ఆల్సో క్వైట్ అటాచ్డ్ టు మహేంద్ర. సో ఈశ్వరన్ కూడా చాలా క్వైట్ అంటే హోమనం వేడమ్మా, ఒకటి సైలెన్స్, ఒకటి ఏమొచ్చి చాలా. సో అటాచ్డ్, మహేంద్రకి చాలా అటాచ్ అవుతూ ఉంటాడు. ఈ వెంట విత్ మహేంద్ర వేర్ ఎవర్, ఎక్కడ అంటే అస్తమానం మహేంద్రతో వెళ్తూ ఉంటాడు. మహేంద్రస్ పోస్టెడ్. మహేంద్రకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అడవిలో గాని ఎక్కడ ఎంత డేంజరస్ ప్లేసెస్ లో పోయి పోస్టింగ్ ఇచ్చినా మహేంద్రతో పాటు ఈశ్వరన్ కూడా వెంట వెళ్ళిపోతూ ఉంటాడు. ఈశ్వరన్ కుక్డ్ ఫర్ మహేంద్ర. ఈశ్వరన్ మహేంద్రకి వంట చేస్తాడు. వాష్ డిస్ క్లాత్స్, మహేంద్ర బట్టలు ఉతుకుతాడు ఈశ్వరన్. అండ్ చాటెడ్ విత్ హిమ్ ఎట్ నైట్, రాత్రిపూట్ల గుసగుసలు మాట్లాడుకుంటారు కదా. సో టాక్ ఇన్ ఫ్రెండ్లీ. సో అలా అనమాట. సో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు, కాలక్షేపంగా మాట్లాడుతుంటారు రాత్రిపూట్ల. సో హీ టోల్డ్ ఎండ్లెస్ స్టోరీస్ టు హిస్ మాస్టర్ మహేంద్ర. అంతేకాదు రాత్రిపూట్ల ఎండ్లెస్ స్టోరీస్, ఎండ్లెస్ అంటే ఏంటి, ఒక అంతులేని స్టోరీస్ వాళ్ళ మాస్టర్ మహేంద్రకి అలా చెప్తూ ఉంటారు అనమాట. సో ఈశ్వరన్ మహేంద్రకి. ఈశ్వరన్ వాజ్ గుడ్ అట్ కుకింగ్. ఈశ్వరన్ వంట చేయడంలో చాలా నిపుణుడు, చేయడంలో దిట్ట, మంచి నైపరి. సో మంచిగా చేస్తాడు వంటలు. డ్యూరింగ్ ఈ లేజర్ హవర్స్, ఖాళీ సమయంలో ఈ మహేంద్రకి వంట వండి వెళ్ళిపోతాడు. బాక్స్ పట్టుకుని మహేంద్ర కన్స్ట్రక్షన్ సైట్ ఆఫీస్ వెళ్ళిపోతాడు. సో మహేంద్ర వెళ్ళిపోయిన వెంటనే లేజర్ ఖాళీ సమయంలో ఏం చేస్తాడంటే హీ వాస్ ఫాండ్ పక్కన ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. సో ఫాండ్ అంటే అతి ప్రేమ, అతి ఇష్టం. దేని మీద ఇష్టం? రీడింగ్ ఆఫ్ సమ్ పాపులర్ థ్రిల్లర్స్. తమిళ్ థ్రిల్లర్ మూవీస్ చూడడం అంటే
తమిళ్ థ్రిల్లర్ స్టోరీస్ చదవడం అంటే గొప్ప ఇష్టం. లేదర్ టైంలో అదే చదివాడు. హీ వాజ్ గుడ్ ఎట్ నెరేటింగ్ స్టోరీస్. నెరేటింగ్ అంటే కథని చెప్పడం. సో సో నెరేటింగ్ స్టోరీస్ కూడా కథలు చెప్పడంలో కూడా మంచి నైపుణ్యం, మంచిగా చెప్తారు కథలు. ది స్టోరీస్ దట్ ఈ నెరేటెడ్ బై గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ తమిళ్ థ్రిల్లర్స్. తమిళ్ థ్రిల్లర్స్ ఒక స్టోరీస్ చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ స్టోరీస్ చూడడం వల్ల ఇతను చెప్పే కథలు వేరే వాళ్ళకి ఇతను చెప్పే కథలు ఇంకా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాయి. అంటే అర్థం ఏంటంటే తమిళ థ్రిల్లర్స్ నుంచి ఒక స్టోరీస్ చూస్తూ ఉంటాడు ఇతను. ఆ స్టోరీస్ చూడడం వల్ల ఇంకా కొత్త కొత్త ఐడియాలు వేరే వాళ్ళు చెప్పినప్పుడు వేరే వాళ్ళు కథలు చెప్తుంటాడు. వేరే వాళ్ళకి తమిళ థ్రిల్లర్స్ నుంచి కథలన్నీ ఇతను చెప్పే స్టోరీలు కొద్ది మిక్స్ చేసి వేరే వాళ్ళు చెప్తాడు. దానివల్ల ఇతను చెప్పే స్టోరీస్ బాగా పాపులర్ అయిపోయి. ఎందుకంటే ఇతను చెప్పే స్టోరీలు తమిళ థ్రిల్లర్ స్టోరీస్ నే క్రైమ్ స్టోరీస్, అదే ఇతను చెప్పే కట్టు కథల్లో యాడ్ చేసి చెప్పేవాడు. అంటే నెరేటెడ్ ఈవెన్ ది స్మాలెస్ట్ ఆఫ్ ఇన్స్టెన్స్ బై వేవింగ్ ఏ సస్పెన్స్ అరౌండ్ ఇట్. ఇంకా ఏంటంటే ఏ కథ అయితే ఇతను చెప్తాడో, నెరేటెడ్ అంటే ఏంటి, కథలను చెప్తాడు కదా. వేవింగ్ అంటే ఏంటి, ఇతను చెప్పే కథలు చిన్న కథల్ని, అంటే అక్కడ జరిగిన చిన్నదే కానీ అక్కడ సంఘటన చాలా చిన్న సంఘటన, స్మాలెస్ట్ ఆఫ్ ఇన్స్టెన్స్, కానీ బై వేయింగ్ చాపి సస్పెన్స్ పెద్దది ఉన్నట్టుగా, చుట్టూ అరౌండ్ పెద్ద సస్పెన్స్ ఉన్నట్టుగా, చాటంత సస్పెన్స్ ఉన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఎవ్రీ ఈశ్వరన్ రిలేటెడ్ సమ్ స్టోరీ ప్యాక్డ్ విత్ సమ్ అడ్వెంచర్, హర్రర్ అండ్ సస్పెన్స్. మహేంద్ర ఎంజాయ్ లిజనింగ్ టు హిమ్. ఈశ్వరన్ రిలేటెడ్ సమ్ స్టోరీ ప్యాక్డ్. సో ప్యాక్డ్ అంటే ఏంటి, ప్యాక్డ్ అంటే ఫిల్, దేనైనా సూట్ కేసులో ఫిల్ చేయడం ప్యాక్డ్ అంటారు. అలాగా ఒక మహేంద్ర గారికి ఈ ఈశ్వరన్ రకరకాల స్టోరీస్, డైలీ అడ్వెంచర్ సాహస కథని, లేదా కొన్ని హర్రర్ కథల్ని, కొన్ని సస్పెన్స్ కథల్ని రోజు నైట్ పూటలో చెప్తూ ఉంటాడు. అది విని రోజు మహేంద్ర ఎంజాయ్ లిజనింగ్ టు హిమ్. అతను చెప్పే కథలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎవరు, మన మహేంద్ర, ఈశ్వరన్ చెప్పే కథలు. సార్ షార్ట్ గా చెప్పి చూడమ్మా, ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అమ్మా, రిటన్ బై ఆర్కే లక్ష్మణ్ గారు రచించారమ్మా. ఇది సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అని ఒక షార్ట్ స్టోరీ, అంటే 1000 నుంచి 10,000 వర్డ్స్ లో షార్ట్ స్టోరీ నుంచి తీసుకున్నారు. ఇది ఏంటంటే సర్వెంట్స్ రకరకాల హౌస్ హోల్డ్స్ లో పనిచేస్తారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నారు ఇది. సో ఒక యంగ్ మ్యాన్ ఉంటాడమ్మా, అతని పేరు మహేంద్ర. అతను జూనియర్ సూపర్వైజర్ ఒక సంస్థలో. ఇతని జాబ్ ఏంటంటే కన్స్ట్రక్షన్ సైట్ లో ఎప్పుడు అలా చూస్తూ ఉంటాడు, అక్కడ ఎలా చేస్తారు, ఎలా జరుగుతుందని చెక్ చేస్తుంటాడు. ఇతను ఒక బ్యాచులర్, ఇతని నీడ్స్ చాలా సింపుల్ గా ఉంటాయి, బ్యాచులర్ కాబట్టి ఇతను ఏంటంటే అన్ని పరిస్థితులు అడ్జస్ట్ చేసుకుంటాడు. ఇతను ఒక కుక్ ఉంటాడు ఈశ్వరన్, అతను ఏంటంటే మోస్ట్ వాల్యుబుల్ ఇతనికి. ఈశ్వరన్ ఏంటంటే చాలా అటాచ్ తో ఉంటాడు మహేంద్రకి. మహేంద్ర అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాడు. మహేంద్ర ఎక్కడ పోస్టింగ్ అయితే అక్కడ ఈశ్వరన్ కూడా ఉంటాడు. సో అడవిలో ఎక్కడైనా ఉంటాడు. సో ఈశ్వరన్ ఎప్పుడు మహేంద్రకి వండి పెడతాడు, బట్టలు తూతాడు, రాత్రిపూట మాట్లాడుతూ రకరకాల స్టోరీస్, అంతలేని స్టోరీస్ చెప్తూ ఉంటాడు. ఈశ్వరన్ కుకింగ్ చేయడంలో నిపుణుడు. లేదర్ టైంలో ఇతను తమిళ థ్రిల్లర్ మూవీస్ చూస్తూ ఉంటాడు, ఇతను స్టోరీస్ చెప్తూ ఉంటాడు. ఆ స్టోరీస్ తమిళ థ్రిల్లర్స్ నుంచి చూస్తారు కదా, అందుకని ఇతనికి చెప్పే కథలు వేరే వాళ్ళకి ఏదైనా కథ చెప్పినప్పుడు తమిళ థ్రిల్లర్ స్టోరీస్ లో ఉన్న స్టోరీస్ కొద్దిగా యాడ్ చేసి ఇతని కథలో కూడా యాడ్ చేసి చెప్తాడు. అందువల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇతని స్టోరీలు తమిళ థ్రిల్లర్ స్టోరీస్ కలప వల్ల ప్రతిరోజు ఇతనికి కొన్ని స్టోరీలు చెప్తూ ఉంటాడు. మహేంద్రకి రాత్రిపూట్ల వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే సాహస కథలు, దెయ్యం కథలు, సస్పెన్స్ అని చెప్తుంటాడు. మహేంద్ర వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆఫెన్ ఎనీ స్టోరీస్ నేరేట్ అబౌట్ ఎలిఫెంట్స్. ఎప్పుడు కూడా ఇతను చూడమ్మా, పీ పక్కన హెచ్ ఉంటే మనం ఫాలా పలకాలి. సో అలాంటి ఎలిఫెంట్స్. సో ఇప్పుడు మనం ఈశ్వరన్ తరచూ ఒక స్టోరీస్ చెప్తూ ఉంటాడు, ఎలిఫెంట్స్ కోసం చెప్తూ ఉంటాడు, ఏనుగుల కోసం చెప్తూ ఉంటాడు. ఈ టోల్డ్ మహేంద్ర స్టోరీ. మహేంద్ర ఒక స్టోరీ చెప్తాడు. ఎలా అంటే అబౌట్ హౌ హీ ప్యారలైజ్డ్ మ్యాడ్ ఎలిఫెంట్ దట్ హడ్ గాన్ బెర్షర్క్. ఒక మ్యాడ్ ఎలిఫెంట్, మదమెక్కిన ఒక ఏనుగు ఏం చేస్తుందంటే, ఒక ఏనుగు చేత కలపను మోయిస్తూ ఉంటారు. ఆ ఏనుగు చేత కలపను మోయించి లారీ మీద పెట్టిస్తారు. దానికి ఏనుగు వెళ్ళి తీసుకుంటారు. అన్ని ఏనుగులు చేస్తూ ఉంటాయి. కానీ అందులో ఒక ఏనుగు కలప మోయకుండా పిచ్చెక్కిపోయి మదమెక్కిపోయి హ్యాడ్ గాన్ బెర్షర్క్. ఆ ఏనుగు స్కూల్ గ్రౌండ్ లో హ్యాడ్ గాన్ బెర్షర్క్ ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ విత్ యాంగర్, కోపంతో కంట్రోల్ అదుపు తప్పింది. సో ఎక్కిన పిచ్చి పట్టిన ఏనుగుని, కంట్రోల్ తప్పిన ఏనుగుని ఇతను ఎలా పక్షవాతంలో తెప్పించాడంట. సో చెప్తాడు. సో ఎలిఫెంట్ ఎంటర్ స్కూల్ గ్రౌండ్. ఒక రోజు ఎలిఫెంట్ అంటే స్కూల్ గ్రౌండ్ కి వచ్చిందంట. వే చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. అక్కడ చిల్డ్రన్ ఏమొచ్చి ఆడుకుంటున్నప్పుడు స్కూల్ గ్రౌండ్ కి ఒక ఏనుగు వచ్చిందంట. బ్రేకింగ్ త్రూ ది బ్రిక్ వాల్. వెంటనే ఇటుకలతో ఉన్న గోడని
కట్టిన గోడని ఎరగొట్టుకుంటూ లోపలికి వచ్చిందంట. అక్కడ పిల్లలు టీచర్స్ అందరూ కూడా ర్యాన్ హెల్టర్ అండ్ స్కెల్టర్ మీన్స్ వాట్? సో చిందరవందరగా అంటే ఎలా పడితే చిందరవందరగా పరిగెడుతున్నారంట. టు సేవ్ దేర్ లైఫ్స్, వాళ్ళని కాపాడుకోవడానికి చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడికి పిల్లలు టీచర్స్ పరిగెడుతున్నారంట. ఎలిఫెంట్ అంటే ఆశ్చర్యపోయిందంట. ఎందుకంటే వెన్ ఈశ్వరన్ హూ వాజ్ ది ఓన్లీ లిటిల్ బాయ్, ఈశ్వరన్ దెన్ ఓన్లీ లిటిల్ బాయ్. అప్పుడంటే ఈశ్వరన్ అంటే లిటిల్ బాయ్ అంట. ఎలిఫెంట్ ఈ లిటిల్ బాయ్ ఉన్న ఈశ్వరన్ చూసి స్టన్ అయిపోయిందంట. ఎందుకు? ఈశ్వర్ అంట ఒక రాడ్ ని పట్టుకుందంట. టుకే రాడ్ అంటే ఏంటి? రాతికర్ర. ఒక రాడ్ ని పట్టుకుందంట. అండ్ హిట్ అట్ ఎలిఫెంట్స్ థాట్ నెయిల్. వెంటనే ఎలిఫెంట్ ఒక మూడో వేలు, సో వెంటనే ఒక నెయిల్ ఎరగొడుతుందంట. సో ఎలిఫెంట్స్ థాట్ నెయిల్ అంటే హిట్ గట్టిగా కొడతాడంట. ఎలిఫెంట్స్ ఒక మూడో వేలు మీద గట్టి కొడతాడంట. వెంటనే ఎలిఫెంట్ హిట్ ఎప్పుడైనా ఏనుగుకి మూడు వేలు మీద కొడితే దాని ఒక నర్వస్ సిస్టమ్ అంతా ప్యారలైజ్ అంటే పక్షవాతం ఎటు కదలకుండా పక్షవాతం వచ్చినట్టు అయిపోద్దంట. ఆ ఒక ట్రిక్ ఇతను తెలుసుకొని ఎలిఫెంట్ ని మూడో వేలు మీద కొడతాడంట. వెంటనే ఎలిఫెంట్ నర్వస్ సిస్టమ్ మొత్తానికి ప్యారలైజ్ అనేది అయిపోద్దంట. నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఎక్సెట్రా బాడీలో నర్వస్ సిస్టమ్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అది అంటారు. అదంతా కూడా ప్యారలైజ్ అయిపోతుంది. ప్యారలైజ్ అంటే పక్షవాతం వచ్చి ఎటు కదలకుండా అయిపోవడం, అదనమాట స్టోరీ. సో ఏంటంటే ఏంటి పేరకర్థం? ఒక రోజు ఎలిఫెంట్ ఎప్పుడు ఎలిఫెంట్ స్టోరీ చెప్తుంటాడంట. ఒక రోజు నుంచి ఈ టోల్ ఎలిఫెంట్ మైండ్ ఒక స్టోరీ చెప్తాడంట. ఎలిఫెంట్ ని ఎలా ప్యారలైజ్ చేశాడో, అది అదుపు తప్పిన ఒక ఏనుగుని ఇతను ఎలా ప్యారలైజ్ చేస్తాడో చెప్తున్నాడు. ఏనుగంట స్కూల్ గ్రౌండ్ లోకి వస్తే పిల్లలు ఆడుకున్నప్పుడు ఇటుపు గోడలకు బద్దలు కొట్టి వచ్చిందంట. అక్కడ పిల్లలు టీచరు చంద్రమందరూ పరిగెడుతున్నారంట. అప్పుడు ఎలిఫెంట్ ఆశ్చర్యపడిపోయిందంట. ఈశ్వరన్ ఎందుకంటే అప్పుడు ఒక చిన్న లిటిల్ బాయ్ ఉన్నప్పుడు ఎందుకు ఆశ్చర్యపడింది? లిటిల్ బాయ్ ఉన్నప్పుడు ఈశ్వరన్ రాడ్ పట్టుకొని దాని ఒక థాట్ నేల మీద కొట్టాడంట. ఎలిఫెంట్ కి అక్కడ కొడితే దాని నర్వస్ సిస్టమ్ మొత్తం ప్యారలైజ్ అయిపోతుందంట. సో వన్ డే ఈశ్వరన్ బిగన్ టాకింగ్ అబౌట్ గోస్ట్స్. ఒక రోజు ఈశ్వరన్ బిగన్ టాకింగ్ అబౌట్ గోస్ట్స్, దెయ్యాల స్టోరీలు చెప్పడం మొదలు పెడతాడు. హీ టోల్డ్ మహేంద్ర చెప్తాడు దట్ ది ప్లేస్ వేర్ దే హ్యాడ్ దేర్ షెడ్ వాజ్ వన్స్ ఏ బేరియల్ గ్రౌండ్ అంటే సమాధి. బేరియల్ గ్రౌండ్ అంటే ఇప్పుడు మనం ఏ ప్లేస్ లో అయితే ఉంటున్నామో, ఏ షెడ్ లో ఇప్పుడు మనం నివసిస్తున్నామో అదే షెడ్ ఒకప్పుడు సమాధి అని మహేంద్రకి ఈశ్వరన్ చెప్తాడు. అంతే, ఇంక మహేంద్ర గుండె అయిపోద్ది. హీ సే దట్ హీ హ్యాడ్ కమ్ అక్రాస్ గోస్ట్స్ బట్ హీ వాజ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ దెమ్. ఏం చెప్తాడంటే, నేను దెయ్యాలను చూసేవాడిని కానీ ఎప్పుడూ దెయ్యాలను చూసి భయపడలేదని ఈశ్వరన్ మహేంద్రకు చెప్తాడు. ఇంకేం చెప్తాడంటే, హీ టోల్డ్ మహేంద్ర అబౌట్ ఉమెన్. ఎలాంటి దెయ్యం వస్తుందంటే ఉమెన్ గోస్ట్. అంటే ఒక ఉమెన్ గోస్ట్ ఒక బాబుని ఎత్తుకొని వస్తుందంట. చిన్న బాబు గోస్ట్ ఎత్తుకొని వస్తుందంట. ఎప్పుడు వస్తుందంట? ఇప్పుడు సీన్ ఓన్లీ ఆన్ ఫుల్ మూన్ నైట్ అంటే పౌర్ణమి. ఫుల్ మూన్ అంటే పౌర్ణమి, నిండు చంద్రుడు అంటారు కదా. సో నిండు చంద్రుడు ఉన్న పౌర్ణమి, ఎప్పుడు పౌర్ణమి వచ్చినా ఆ ఒక గోస్ట్ ఎప్పుడు వస్తూనే ఉంటదంట ప్రతి పౌర్ణమికి అని చెప్తాడు. షీ మోన్డ్ అండ్ క్రైడ్ ఫైటర్స్ ఇన్ హర్ హార్మ్స్. ఇంకేంటంటే షీ మోన్డ్ అనంట, ఆ దెయ్యం అంట. మోన్డ్ అంటే ఏంటి? బాగా మునుగుతూ ఉంటదంట, ఏడుస్తుంది కదా దెయ్యం, ఏడుస్తుందంట. అండ్ క్యారిడ్ ఫైటర్స్ అంటే ఏంటి? ఒక పిండం. అన్బర్న్ ఆఫ్ స్ప్రింగ్ అంటే పుట్టలేని ఒక పిండ, ఆఫ్ స్ప్రింగ్ పుట్టలేని ఒక బాబు ఉంటాడు కదా, పిండం అంటారు కదా. ఆ పిండాన్ని పట్టుకొని ఆ పిండాన్ని చూసారు కదా ఫోటో. సో ఆ పిండాన్ని తన ఒక చేతులతో పట్టుకొని వస్తుందంట అని చెప్తాడు. అంతే, ఇంక గుండె అయిపోద్ది. సో ప్రతి పౌర్ణమి రోజు వస్తుందంట. సో ది నియరెస్ట్ ఆఫ్ ఉమెన్ గోస్ సీన్ ఆన్ ది ఫుల్ మూన్ నైట్ బై ఈశ్వరన్ టెరిఫైడ్. అసలు ఏం జరుగుతుందంటే స్టోరీ ముందు ప్రతి పౌర్ణమి అప్పుడు కూడా ఆ ఈశ్వరన్ చెప్తాడు మహేంద్రకి, మన పెద్దవాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి వండి స్టోరీ చెప్పకముందు జరుగుతుంది, చిన్న ఫ్లాష్ బ్యాక్ జరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజు కూడా మన పెద్దలు చనిపోయిన వాళ్ళకి ఏదైనా వండి పెడితే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని చెప్తాడు. అందుకని సరే అయితే ఈశ్వరన్ నువ్వు వండి అని చెప్పగానే రకరకాల వంటలన్నీ పౌర్ణమి వస్తుంది, రకరకాల వంటలన్నీ ఈశ్వరుని వండుతాడు. వెంటనే అది మన మహేంద్ర తింటాడు. తినేసి అబ్బాయి ఎంత బాగా ఎంత మంచి భోజనాలు పెట్టావు ఈశ్వరన్, చాలా థ్యాంక్స్ అని చెప్పి పడుకుంటాడు. అప్పుడు దెయ్యం స్టోరీ అప్పుడు చెప్తాడు. చిన్న ఫ్లాష్ బ్యాక్ మీకు చెప్పలేదు నేను, అది ఇందులో లేదు, అది ఉంటది. అప్పుడు చెప్తాడు దెయ్యం స్టోరీ. సో అప్పుడు ది నియరెస్ట్ ఆఫ్ ఉమెన్ గోస్ట్ సీన్ ఆన్ ఫుల్ మూన్ నైట్ బై ఈశ్వరన్ టెరిఫైడ్. చెప్తారు కదా ముందర, నేను ఒక ఉమెన్ గోస్ట్ కనిపిస్తుంది, ఒక పిండం పట్టుకొని కనిపిస్తూ ఉంటది. అది ఈ ప్రతి పౌర్ణమి అప్పుడు ఒక షెడ్
ఈ షెడ్ కింద ఈ షెడ్ దగ్గర ఉంటది, నేను చూశాను అని చెప్తాడు. వెంటనే ది నెరేషన్ ఆఫ్ విమెన్ గోస్ట్ సీన్ ఆన్ ఫుల్ మూన్ నైట్ బై ఈశ్వరన్ టెరిఫైడ్ సో మచ్ ఫైనల్లీ బిగిన్ థింకింగ్ ఆఫ్ విమెన్ గోస్ట్ ఆన్ ఫుల్ మూన్ నైట్. చెప్తారు కదా ఇలాగనే ఒక ఆడదేని కనిపిస్తే పెన్నం పట్టుకుని స్టోరీ చెప్తారు కదా. ఏ స్టోరీ అయితే ఈశ్వర్ మహేంద్ర చెప్తాడో అస్తమానం అదే గుర్తుకొచ్చేస్తుంటది. ఇంకా పౌర్ణమి కాసేపట్లో వస్తది, ఫుల్ మూన్ కాసేపట్లో వస్తది. ఇంకా అప్పటి నుంచే ముందు నుంచే అస్తమానం దాని మీద ఆలోచన. పడుకున్నప్పుడు కావాలని తలగర పైకెట్టి చూడడం, ఎవరు లేరని మళ్ళీ కళ్ళు మూసుకోవడం, ఈశ్వరం సౌడకరగా చూడడం, ఏ సౌండ్ వచ్చి దెయ్యం వచ్చిందేమో అనుకోవడం, ఇంకా భయంతో ఉంటూ అలా ఉంటాడు, దానికోసం ఆలోచిస్తూ ఉంటాడు. అంటే మహేంద్ర కుడ్ హియర్ ఏ లో మూన్ అవుట్ సైడ్ హిస్ విండో అండ్ దేర్ స్టూడ్ హీ గోస్ట్ ఆఫ్ ఉమెన్. సో బయట ఒక లో మూన్, బయట ఒక లో మూన్ అంటే ఏంటి, బయట మెల్లగా మూన్ అంటే ఏడవడం, మూడవడం, బయట విండో బయట నుంచి, కిటికీ బయట నుంచి చూస్తాడు, వింటాడు. సో హియర్ వింటాడు. అండ్ దేర్ స్టూడ్ ది గోస్ట్ ఆఫ్ ది ఉమెన్. అక్కడ ఒక ఉమెన్, ఒక ఆడదెయ్యం, ఒక గోస్ట్ ఆకారం ఇతనికి మహేంద్ర కనిపిస్తుంది. అంతే. హీ ఫ్లంగ్ హిమ్సెల్ఫ్. ఫ్లంగ్ అంటే ఏంటి, వెంటనే ఎగిరింది అంటే ఎగురుతున్నట్లుగా, ఏలాడుతున్నట్లుగా, ఆడదెయ్యం బయట కిటికీలో నుంచి ఏలాడుతున్నట్టుగా. సో కింద నుంచి పైకి, అండ్ ఫౌండ్ దట్ హీ వాజ్ ఆఫ్ అండ్ డ్రీమింగ్ ఆఫ్ ఉమెన్ గోస్ట్. అప్పటి నుంచి ఇంకా ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే ఆడదెయ్యాన్ని చూస్తాడో బయట నుంచి, ఇంకా నిద్రలో ప్రతి క్షణం కూడా ఆఫ్ అండ్ డ్రీమింగ్, తరచూ కలలుగంటూ ఉంటాడు ఆ ఉమెన్ గోస్ట్, ఆడ గోస్ట్ కలలుగంటూ ఉంటాడు. ఈశ్వర్ యూ షుడ్ ఆస్క్ గ్రిన్నింగ్ అట్ మహేంద్ర. సో అవుతూ అంటే ఎక్కిరించినట్టు నవ్వుతుగా, ఈశ్వరన్ అలవాటు పరంగా చెప్పిన కథ ఎక్కిరించి నవ్వుతున్నట్టుగా మహేంద్ర దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తారంటే, ఎక్కిరించి నవ్వుతున్నట్టుగా, సార్ యువర్ యాంగ్రీ, మీరు నా మీద కోపంగా ఉన్నారు కదా నా మీద అని చెప్తాడు ది అదర్ డే, ఆ తర్వాత రోజు. సో కథ చెప్పి వెన్ ఐ టోల్డ్ యూ అబౌట్ ది ఉమెన్ గోస్ట్, నేను మీకు దెయ్యం గోస్ట్ కథని చెప్పాను కదా. సో మీరు కూడా అక్కడ ఆడదెయ్యాన్ని చూశారు కదా, నాకు తెలుసు మీరు చూశారు, మీరు భయపడ్డారు అని. యాక్చువల్ గా మహేంద్ర చూసిన ఆడదెయ్యాన్నే కాదు, అతని భ్రమ. తరచూ అస్తమాను దెయ్యం అంటున్నప్పుడు ఇంకా ఆ ఆకారం ఇంకా ఆటోమేటిక్ కనిపిస్తుంది మైండ్ లో. ఒక దానికోసం తప్పిస్తే ఇంకా అదే మన కళ్ళ ముందు కనిపించినట్టు కనిపిస్తుంది. మీరు చూసారు కదా దెయ్యాన్ని, మీరు భయపడ్డారు కదా, నిజంగా దెయ్యం వచ్చింది కదా అని చెప్తూ ఉంటాడు. ఇంకా మహేంద్ర కోపం వచ్చి ఇంక నెవర్ యూస్ ఇట్ లిసన్, ఇంకెప్పుడు కూడా ఈశ్వరుని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాయి. మీరు దెయ్యాన్ని చూసారు, రాత్రి చూసారు, ఏంటంటే క్వశ్చన్స్ ముందుకు వచ్చి వేస్తూ ఉంటారు, వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చి అలా ఎక్కించుకుని నవ్వినట్టుగా వేస్తూ ఉంటారు అనమాట. ఇంకా అతను చెప్పే కథలు స్టేట్మెంట్ క్వశ్చన్స్ వినడం. అండ్ ఫైనల్ డిసైడెడ్, ఇంకా అతను ఏం డిసైడ్ అవుతాడంటే అతను జాబ్ రిజైన్ చేసేద్దాం అనుకుంటారు, రిజైన్ ఫ్రమ్ హిస్ జాబ్ అండ్ లీవ్ ది హాంటెడ్ ప్లేస్. దెయ్యాలు తిరిగే ప్లేస్ హాంటెడ్ ప్లేస్. సో ఈ హాంటెడ్ ప్లేస్ అతను ఇప్పుడు కమర్షియల్ సైట్, ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నాడు, ఆ కన్స్ట్రక్షన్ సైట్, దెయ్యాల ప్లేస్ ఉన్న కన్స్ట్రక్షన్ సైట్, ఆ ప్లేస్ ని వాళ్ళ ఆఫీస్ మేనేజర్కి వెళ్ళి, సార్ దగ్గరికి వెళ్ళి, డీన్ దగ్గరికి వెళ్ళి, బాబు ఇప్పటి వరకు మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళాను, ఉద్యోగం చేసుకున్నాను, దయచేసి నన్ను ఇక్కడ వదిలేను, నీకు అటువంటి నేను జాబ్ చేయలేను, దెయ్యం కళలు వస్తున్నాయి, దెయ్యాలు కనిపిస్తున్నాయి అని చెప్పి ఆ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతాడు. ఇది మా స్టోరీ. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. ఈశ్వర్ ఆసక్తికరమైన కథమ్మా. ఈ స్టోరీ ఏమొచ్చి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే ఒక షార్ట్ స్టోరీ కలెక్షన్స్ తీసుకున్నారు. ఇది ఏంటంటే ఒక యూనిక్, అంటే దేనికోసం చెప్తుందంటే ఈ స్టోరీ అంటే రకరకాల సర్వెంట్స్, రకరకాల హౌస్ హోల్డ్స్, ఇళ్ల గృహాల్లో ఎలా పనిచేస్తారు, పనిచేసిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఒక మేనేజర్స్ తో ఉంటారు, ఓనర్స్ తో ఉంటారు అని దానికోసం చెప్తారు. ఇందులో ఒక యంగ్ ఆర్కే లక్ష్మణ్ గారు రాశారు. ఇది ఒక యంగ్ మ్యాన్ మహేంద్ర, అతను ఒక జూనియర్ సూపర్వైజర్ ఒక సంస్థలో. అతని జాబ్ ఏంటంటే ఎప్పుడు కూడా కార్యక్రమాలు, అంటే కన్స్ట్రక్షన్ సైట్ లో కార్యక్రమాలు అబ్జర్వ్ చేస్తుండాలి. అతను ఒక బ్యాచులర్, పెళ్లి కాని వాడు, అందుకే అతను వాడు నీడ్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. ఇతను ఏంటంటే అన్ని పరిస్థితులకి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాడు. ఇతనికి ఒక కుక్ ఉంటాడు మహేంద్ర. అతను ఏంటంటే మహేంద్ర ఎక్కడుంటే అతను అక్కడికి వెళ్ళిపోతాడు, అడవిలో ఉంటే అక్కడికి, పుట్టలో ఉంటే పుట్టకి, ఎక్కడ పడితే అక్కడికి మహేంద్ర దగ్గర ఆ ఈశ్వరుని వెళ్ళిపోతూ ఉంటాడు. మంచిగా వంట పెడతాడు మహేంద్రకి. సో అతను బట్టలు తూతాడు ఈశ్వరుని మహేంద్రకి, రాత్రిపూట మాట్లాడతాడు, అంటే అంతలోని కథలు చెప్తూ ఉంటాడు మహేంద్రకి. ఈశ్వర్ ఏమొచ్చి వంట చేయడం నిపుణుడు, మంచి నైపరి. ఇతను లేజర్ టైమ్ లో ఏం చేస్తాడంటే పాపులర్ తమిళ్ థ్రిల్లర్స్, ఒక మూవీస్ చూస్తూ ఉంటాడు. ఇతను స్టోరీస్ చెప్పడంలో చాలా నిపుణుడు, నైపరి. ఇతని స్టోరీస్ అన్ని ఎలాగుంటాయంటే తమిళ్ స్టోరీ థ్రిల్లర్స్ ఎక్కువ చూస్తుంటారు కాబట్టి అందులో కథల్ని ఇతను చెప్పే కట్టు కథల్లో ఈ తమిళ్ థ్రిల్లర్స్ కథల్ని యాడ్ చేసి అవి చెప్తూ ఉంటాడు. సో తమిళ్ థ్రిల్లర్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే తనకి. సో ఈ నేరేట్ ఇంకా ఏం చెప్తారంటే చిన్న ఇన్సిడెంట్ కూడా ఇతను పెద్దగా జరిగిపోయినట్టుగా చెప్తూ ఉంటాడు. ఒక రోజు ఏం చెప్తాడంటే ఒక అడ్వెంచర్ స్టోరీస్ చెప్తాడు, హర్రర్ స్టోరీస్ చెప్తాడు, సస్పెన్స్ స్టోరీస్ చెప్తాడు. మహేంద్ర అవి చాలా ఎంజాయ్ లిజనింగ్ టు హిమ్, చాలా ఎంజాయ్ చేస్తుంటారు విని.
సో ఇంకా ఏం చేస్తారంటే ఒక రోజు అస్తమానం ఏనుగుల కోసం చెప్తూ ఉంటాడు. ఏం చెప్తారంటే ఒక ఏనుగు మతి తప్పిన మదనెక్కిన పిచ్చి పట్టిన ఏనుగు అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ బెర్సర్క్. ఆ ఏనుగుని నేను ప్యారలైజ్ చేశాను. ఎలా ప్యారలైజ్ చేశానంటే పక్షవాత వచ్చిన చేశానంటే ఒక రోజు ఆ ఏనుగులు ఏమొచ్చి పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఎటుకు గోడలు బదలు కొట్టుకొని లోపలికి వస్తాయి. లోపలికి వచ్చినప్పుడు అక్కడ పిల్లలు టీచర్స్ అందరూ ఇటు అటు చిందరం అందరూ పరిగెడుతుంటారు. వాళ్ళకి నేను చిన్న పిల్లలన్నీ ధైర్యంగా ఆ ఏనుగుల ముందుకు వెళ్ళి నన్ను చూసి ఏనుగులు ఆశ్చర్యపడిపోయాయి. ఎందుకంటే చిన్న కథ పెద్దగా చెప్తాడు. ఒక రాడ్ ని పట్టుకొని ఏనుగు ఒక 3వ కాలు వేలి ఒక గోరు పైన కొట్టాను. వెంటనే అక్కడ హిట్ కొట్టగానే దాని ఒక నర్వస్ సిస్టమ్ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. ఎలిఫెంట్ కి అక్కడ కొడితే నర్వస్ సిస్టమ్ పాడైపోద్దంట. సో మొత్తం పక్షవాత అయిపోయింది. నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ స్పైనల్ కూడా పనిచేయకుండా అయిపోయింది. సో అప్పుడు ఈశ్వరన్ అలాగా ఇంకా అవన్నీ స్టోరీస్, థ్రిల్లర్ స్టోరీస్, సస్పెన్స్ స్టోరీస్ అవన్నీ ఆపి ఇప్పుడు గోస్ట్ స్టోరీస్ చెప్పడం మొదలు పెడతాడు. ఇతను ఏం చెప్తాడంటే ఒక రోజు ఇది మన ప్రేమ షెడ్ కింద ఉంటున్నాము, అది ఒకప్పుడు శ్మశానము మహేంద్ర అని చెప్తాడు. ఇంకేం చెప్తాడంటే ఆ గోస్ట్ నాకు కనబడుతుండేది, చూసేవాడిని కానీ భయపడేవాడిని కాదు, చాలా ధైర్యంగా వెళ్ళేవాడిని, నన్ను ఏం చేసేవి కాదని చెప్తాడు. మహేంద్రకి చెప్తాడు ఒక ఉమెన్ గోస్ట్ పౌర్ణమి అప్పుడు వస్తది, ఏడుస్తూ ఉంటది, ఒక ఫైటర్స్ ఒక పిండం చేతిలో పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది, ఇందాక చూపించిన పిండం అది. సో అప్పుడు ఏ స్టోరీ అయితే ఉమెన్ గోస్ట్ స్టోరీ చెప్తాడో ఆ ఒక స్టోరీ ఫైనల్ గా ఈశ్వరన్ భయపెట్టేస్తుంది. ఈశ్వరన్ ఫైనల్లీ బిగిన్ థింకింగ్ ఆ ఉమెన్ గోస్ట్ కోసం ఈశ్వర్ ఇప్పుడే చెప్తాడో దానికోసమే అలా ఆలోచిస్తూ ఉంటాడు. బయట కాసి లోపల అలా చూస్తూ ఉంటాడు. సో ఇంకా ఇలా కొంచెం లోమోన్ కిటికీ బయట నుంచి ఒక ఏడుపు సౌండ్ వినిపిస్తుంది. ఒక ఆడదేవి ఏడాడినట్టు కనిపిస్తుంది. అండ్ ఫౌండ్ దట్ వాజ్ ఆఫర్. ఇంకా అలా అంతే, ఎప్పుడైతే ఆ దెయ్యం కనిపిస్తో ఇంకా ఆ రాత్రి కలలో అస్తమానం ఆడదేవి ఒక ఆకారంతో ఉన్నదే కనిపిస్తుంది. ఇతనికి ఒక దెయ్యం కనిపిస్తుంది కానీ దెయ్యం కాదు, అస్తమానం దానికోసం ఆలోచించడం వల్ల దెయ్యం అనుకుంటాడు కానీ దెయ్యం అయితే కాదు, కలలు అనుకుంటాడు. ఇంకా ఈశ్వరన్ అతని కాసి చూసి నవ్వుకుంటూ మీరు నా మీద కోపం ఉన్నారు కదా, నాకు తెలిసి మీరు ఉమెన్ గోస్ట్ చూసారు, నాకు చెప్పడం భయపడుతున్నారు అని చెప్పి ఎక్కిరించిన నవ్వుకుంటూ చెప్తాడు. ఇంకా అలా క్వశ్చన్ వేస్తుంటాడు. ఎలాగో దెయ్యం మీకు అనిపించింది, అలా కనిపిస్తుంది, ఇంకా రకరకాల క్వశ్చన్స్ అవన్నీ వేస్తూ ఉంటే ఇంకా చిరాకు వేసి ఇంకా అతను చెప్పి ఈశ్వరన్ వేసే క్వశ్చన్స్ ఏవి కూడా అతను వెండు అండ్ ఇంకొక డిసైడ్ అవుతాడు. ఇతను ఏమని డిసైడ్ అవుతాడంటే నేను జాబ్ వదిలేసి దెయ్యాలు ఉన్న ప్లేస్ హాంటెడ్ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అదమ్మా స్టోరీ. ఆర్కే లక్ష్మణ్ గారమ్మ. ఇతని స్టోరీస్ అన్ని కూడా న్యాచురల్ గా ఉంటాయి, సో సహజంగా ఉంటాయి. ఇందులో మోరల్ ఏంటంటే యూ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ సూపర్ స్టిషన్ స్టోరీస్. ఎప్పుడు కూడా మూఢనమ్మకాలతో ఉన్న కథలను మనం ఎప్పుడు నమ్మకూడదు. బట్ ట్రై టు ఫైండ్ ఏ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అన్యూజువల్ హ్యాపెనింగ్స్. సైన్స్ కూడా కొన్ని దగ్గర మనం ఫాలో అవ్వాలి. సైన్స్ కి సంబంధించింది కూడా ఎప్పుడు మూఢ నమ్మకాలతో ఉంటే అతని జాబ్ కూడా పోయింది, భయపడుతున్నాడు, దానివల్ల లైఫ్ కూడా కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనే ఒక నీతిని, ఒక సత్యాన్ని ఆర్కే లక్ష్మణ్ గారు ఈ యొక్క స్టోరీ ద్వారా మనకి తెలియజేశారమ్మా. ఇది లెసన్. ఒకసారి మీకు నీట్ గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్ లో చూడండి. పోయమ్స్ వేరేగా, సప్లిమెంటరీ రీడింగ్స్ వేరేగా, ప్రోజ్ వేరేగా పెట్టాను, గ్రామర్ టాపిక్స్ కూడా పెట్టాను. ఏ టాపిక్ మీకు కావాలన్నా వెంటనే మీరు నా పేరు కొట్టి గ్రామర్ టాపిక్స్ అది కొట్టి మీకు వచ్చేస్తుంది. సో నేను చెప్పే వీడియో కన్నా వస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.